సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు మనతో ఉన్నారు. హీఈస్ నోన్ ఫర్ బ్లాక్ బస్టర్స్. ఇప్పటికి 6 వచ్చినాయి, ఇది 7 8 భగవంత్ కేసరి 7 ఇది 8 ఓకే 8th వన్ రైట్. వెంకటేష్ గారితో మీరు మసాలా దగ్గర నుంచి పరిచయం ఉంది కదా యాజ్ ఎ రైటర్. దాని తర్వాత 2 సినిమాలు చేశారు, ఇది 3వ సినిమా. సో వెంకటేష్ గారితో మీ కాంబినేషన్, మీకున్న పర్సనల్ ర్యాపో, మీకున్న కామెడీ ఓరియంటేషన్కి ఆయనకున్న కామెడీ సెన్స్కి ఎలాగా ఇదైంది? సో వెంకీ గారితో ఏంటంటే హీస్ లైక్ ఏ మల్టీ పర్సనాలిటీ విత్ మీ. వెన్ ఐ నీడెడ్, నాకు కావాలనుకున్నప్పుడు ఈజ్ లైక్ ఏ గురు. సో వెన్ వర్క్ స్పేస్కి వచ్చేసరికి ఈజ్ లైక్ ఏ ఫ్రెండ్. సో సినిమా స్క్రిప్ట్ అనాలిసిస్లో ఈజ్ లైక్ ఏ టీచర్. అంటే మీన్ టు సెన్స్ గుడ్ అనలైజర్ టీచర్ అంటే లైక్. సో అన్ని రకాల యాంగిల్స్ ఆయనలో ఉంటాయి. సో అందుకే మాది చాలా సక్సెస్ఫుల్ కాంబినేషన్. వీ హ్యావ్ ఎ గ్రేట్ సింక్. అండ్ అలా అని ఓ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయిపోయి అలా డిస్టర్బ్ చేయరు, నన్ను వదిలేస్తారు ఫ్రీడమ్ ఇచ్చి. ఎక్కడ పాయింట్స్ కావాలో అక్కడ ఆయన ట్యాప్ చేస్తూ వెళ్తారు, ఇది చూసుకోని ఇది చూసుకోని. సో ఆ గైడెన్స్ ఉండటం వల్లే మాది ఎంత సక్సెస్ఫుల్ కాంబినేషన్ అయింది. ఖచ్చితంగా ఈ సినిమాకి మేము ఇద్దరం చాలా స్పెషల్ కేర్ తీసుకున్నాం. సో ద జోనర్ వైజ్ అండ్ స్క్రీన్ ప్లే వైజ్ అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్. సో F2 F3 చూస్తే ఆయన కొద్దిగా మేము లౌడ్ చేసాం. సో ఈ సినిమా చూస్తే చాలా సెటిల్ చేసాం. సో సెటిల్లో వెంకీ గారి రియాక్షన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి, మీరు అప్పట్లో చూసే ఉన్నారు. సో ఆ 2 బ్లెండ్ చేసాం ఈ సినిమాకి. సో ఆ అండర్స్టాండింగ్ ఉండబట్టి మా ఇద్దరికి ఉన్న వైబ్ అయితేనే సో ఇది చాలా చాలా బాగా డిజైన్ చేసుకొని చేసాం ఈ ఫిల్మ్. సో డెఫినెట్గా ఇది ఆడియన్స్ డెఫినెట్గా అది విట్నెస్ చేస్తారు. కరెక్టే. దిల్ రాజు గారు మీ సినిమాకి 7 సినిమాల్లో ఆల్మోస్ట్ 5 చేశారు ఆయన. 8 సినిమాల్లో 5 చేశారు, మిగిలిన వాటికి డిస్ట్రిబ్యూషన్. అవును. సో ఇది జనరల్గా ఫిల్మ్ ఇండస్ట్రీస్ మనీ మీద డిమాండ్ అండ్ మనీ బేసికల్లీ. సో ఇంత డిమాండ్లో ఉండి కూడా ఆయన కన్సిస్టెంట్గా ఎలా చేయగలుగుతున్నారు? ఒకటి నా నేచర్. నన్ను ఎవరైనా బాగా నేను కనెక్ట్ అయితే నేను వాళ్ళు వదలలేను. బేసిక్గా నా మైండ్ సెట్ అది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాతో ఒక 4 రోజులు మాట్లాడితే ఫ్రెండ్లీగా, 5వ రోజు నుంచి ఐ బికమ్ బెస్ట్ ఫ్రెండ్ ఆఫ్ యూ. ఇక అది పర్మనెంట్ రిలేషన్లో ఉంటుంది, నేను వదలలేను. మళ్ళీ టక్కున ఇంకొక మనిషితో నేను కనెక్ట్ అవ్వడానికి టైం పడుతుంది. సో దానివల్ల జర్నీ అలా సెట్ అయింది. ఆ కనెక్టివిటీ వచ్చాక ఎక్కువ బయటకు వెళ్ళి చేయలేకపోయింది, ఎందుకంటే నాకు అంతా బాగానే ఉంది కదా, ఇక్కడ అంతా అన్నీ నేను అడిగింది చేస్తున్నారు, నాకు అడిగింది ఇస్తున్నారు అనే దీంట్లో ఉండటం వల్ల ఎక్కువ సినిమాలు అక్కడ చేయడం జరిగింది. ఆఫ్టర్ దట్ ఫస్ట్ టైం నేను అనిల్ శంకర్ గారికి బయటకు వచ్చేసాను, మహేష్ గారి ఫిల్మ్. ఆఫ్టర్ దట్ బాలయ్య బాబుది షైన్ స్క్రీన్ సాహుకి చేశాను. అండ్ ద సేమ్ కనెక్ట్ ఐ గాట్ విత్ సాహు గారు. దట్స్ వై ఐమ్ గివింగ్ మై అనదర్ ఫిల్మ్ విత్ సాహు గారు. సో ఏంటంటే నాకు ఆ ఫ్రెండ్లీ వైబ్ కనెక్షన్ వస్తే నేను ఈజీగా జెల్ అయిపోతాను. సో నేను ఇంకా వాళ్ళతో బాగుంది, ఆ కంఫర్ట్ కోరుకుంటాను. నాకు ఆ కంఫర్ట్ ఎవరిస్తే వాళ్ళతో మూవ్ అయిపోతాను. ఆయన మీకు కార్ కూడా ఇచ్చారు కంఫర్ట్తో పాటు. వెల్ఫేర్ కార్ అండి, టు బి ఆనెస్ట్, థ్యాంక్స్ టు సాహు. ఈ సినిమాకి అయిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1 month నుంచి ఇందులో మళ్ళీ దానికి ప్రమోషన్ చేసినట్టుంది వెల్ఫేర్కి. చాలా హ్యాపీగా లగ్జరియస్గా వైడ్గా ఉంది, ఆలోచించుకుంటూ ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తుంది. సో థ్యాంక్స్ టు సాహు. రైట్. మీ రైటింగ్ ప్రాసెస్ ఎలాగా ఉంటుంది? మీకు ఐడియాస్ ఎలా వస్తాయి? దెన్ స్క్రిప్ట్ రైటింగ్ చేసేటప్పుడు మీది మోస్ట్లీ సిచ్యుయేషన్స్ అండ్ డైలాగ్స్, ఈ రెండింటి మీద వర్కౌట్ అవుతుంది. సో మీరు రాసేది ఎలాగ రాయగలుగుతున్నారు? అండ్ రిపిటేటివ్ కాకుండా ఫ్రెష్ కామెడీ ఎలాగా జనరేట్ చేయగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సినిమా టు సినిమా అయిన వెంటనే ఏం సినిమా చేయాలనేది ఆ సినిమా అయ్యే టైంకి ఫిక్స్ అవుతాను. సో ఈ సినిమా ఇది చేసాం ఓకే అంటే ఆ సినిమా అయ్యే టైంకి నేను డిటాచ్ అయిపోతాను. ఇది నా సినిమా కాదు, ఇది ఎవడో అనిల్ రావిపూడి తీసాడు, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి, మళ్ళీ ఫ్రెష్గా నా సినిమా ఏంటి, నా జర్నీ ఏంటి అనేది నేను అంత గ్రౌండ్కి వెళ్ళి ఆలోచించుకుంటా. సో లక్కీగా ఏంటంటే ఎవ్రీ ఫిలిం జోనర్స్ మార్చుకుంటూ వస్తున్నా, బ్యాక్డ్రాప్స్. అట్లీస్ట్ ఆ బ్యాక్డ్రాప్లో సేమ్ బ్యాక్డ్రాప్లో సినిమా చేయట్లే. సో అక్కడ నేను ఫస్ట్ బేసిక్ స్టెప్ తీసుకుంటా. సో ఈ బ్యాక్డ్రాప్లో కానీ ఈ క్యారెక్టరైజేషన్ కానీ ఈ కథ కానీ నేను మన ముందు చేయలే. సో అనేది నేను 50% నేను హ్యాపీ. ఫ్రెష్నెస్, నాకు ఫ్రెష్నెస్. ఆడియన్స్కి ఎంతవరకు వెళ్తే నాకు తెలియదు, బట్ నాకు ఫ్రెష్నెస్. మిగతా 50% ఈ కథలో నాకు ఎగ్జైట్మెంట్ ఏమి ఇస్తుంది అనేది చూసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి వచ్చేసరికి ఒక భార్య, ఒక మాజీ ప్రేయసితో ఒక యాక్షన్ అడ్వెంచర్, ఇది నాకు కిక్ ఇచ్చింది. సో ఇద్దరి ఆడవాళ్ళు, ఒక ఆడదాని వల్లే మనిషి ఫ్రై అవుతాడు, అదే ఇద్దరు ఆడవాళ్ళు అయితే ఒక డీప్ ఫ్రై అవుతాడు. సో అనే ఒక టెంప్లెట్ పట్టుకొని చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు విపరీతానికి ఎక్కిచ్చింది. సో ఇది నేను చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యాను. సో దీనికి ఒక యాక్షన్ యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇదే ఇంట్లో పెడితే ఇంట్లో వెళ్ళాలి, వంటింట్లో ప్రియురాలు.
సో దీన్ని ఒక యాక్షన్ అడ్వెంచర్ చేద్దాం, అది డిఫరెంట్ స్పేస్లోకి వెళ్తాం అనేది ఫస్ట్ గ్రౌండ్ రెడీ అయిపోయింది. సో ఇక అక్కడ నుంచి ఇక డిఫరెంట్ క్యారెక్టర్స్, సో విచిత్రమైన క్యారెక్టర్స్. మీరు యానిమల్లో చేసిన ఉపేంద్ర లమ్హే గారు చేశారు, బెస్ట్ రోల్ చేశారు ఆయన సినిమాలో, ఒక జైలర్ క్యారెక్టర్ చేశారు. సో వీటి గణేషన్ గారు. సో ఇలా ఒక డిఫరెంట్ ఫేసెస్ దీనికి యాడ్ చేయగలిగితే సో టోటల్గా టోను కలర్ మారిపోయింది. మాకు కూడా కామెడీ కొత్తగా వచ్చింది. సో యానిమల్లో ఉపేంద్ర లమ్హే గారి ఫన్ టైమింగే డిఫరెంట్. నేను అది చూసి ఫిదా అయిపోయాను. సందీప్తో దాదాపు నేను 15 minutes మాట్లాడా. వంగాకి ఫోన్ చేసి, డార్లింగ్ ఎక్కడ పట్టావు డార్లింగ్ అతన్ని, నాకు విపరీతంగా నచ్చేసాడు, వాట్ ఎ మ్యాన్ అని ఏదో విచిత్రమైన టైమింగ్ అయింది. ఆయనతో ఇంగ్లీష్ అండ్ హిందీలో చెప్పించారా, తెలుగులో? టోటల్ తెలుగులో మాట్లాడాడు, డబ్బింగ్ కూడా తెలుగులో చెప్పాడు ఆయన. సేమ్ అది సేమ్ మీకు అంటే ఆ టెంప్లెట్ కాకుండా సో దీంట్లో కొద్దిగా నేను అడాప్ట్ చేసుకున్నా. సో సందీప్ ఇచ్చిన ఒక యానిమల్ ఇచ్చిన ఒక కలర్ని నేను నా స్టైల్కి అడాప్ట్ చేసుకుని, సో ఆయనది ఒక డిఫరెంట్ రోల్. అలా ఏమేం చేయగలవు, ఏమేం చేస్తే మనకి వర్కౌట్ అవుతాయి అనేది ప్లాన్ చేసుకుంటూ, అండ్ కామెడీ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టం. క్రియేట్ చేశాక నవ్వించడం అనేది ఇంకా కష్టం. సో దానికి తగ్గట్టు ఇక మాకు చాలా కష్టపడతాం సార్. చెప్పుకోకూడదు కానీ 1-4 సిట్టింగ్లు నవ్వుతున్నారా లేదా మాట్లాడుకొని చేసినవి మళ్ళీ రీరైట్ చేసుకోవటం, తీసేయటం, ఇంకోటి చేయటం. ఇట్స్ లైక్ ఎ ప్రాసెస్. ఇప్పటి చేసిన 7 ఫిలిమ్స్లో ఒక భగవంత్ కేసరి డిఫరెంట్ ఫిలిం, సీరియస్ ఫిలిం. మిగిలిన ఫిలిమ్స్ అన్నీ కామెడీ. ప్రతి సినిమాలో ఒక పెక్యులర్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక మ్యానరిజం ఉంటుంది. ఆ మ్యానరిజం సంవత్సరాల పాటు జనాల్లోకి వెళ్తుంది. భగవంత్ కేసులో వచ్చేసరికి అటువంటిదేం డిపెండ్ కాకుండా ఒక ప్యూర్ స్టోరీ మీద చేశారు. సో ఆ సినిమాకి మీకు వచ్చిన మీ సెల్ఫ్ అసెస్మెంట్ ఏంటి? సో భగవంత్ కేసరి అనేది ఇట్స్ లైక్ ఎ మిక్స్డ్. సో బాలకృష్ణ గారు ఫ్యాన్స్కి నచ్చేలా, బాలకృష్ణ గారి యాక్షన్ ఉంటూ, బాలకృష్ణ గారి ఎలివేషన్స్ హీరోయిజంతో డిపెండ్ అవ్వకుండా ఆయన ఇంకో స్పేస్లోకి తీసుకొచ్చి చేద్దామని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చేశారు. న్యూట్రల్ ఆడియన్స్కి బాగా నచ్చింది ఫిల్మ్. అంటే బాలకృష్ణ గారి సినిమాలు తక్కువగా చూసే ఆడియన్స్ చాలా ఎక్కువగా చూశారు ఆ ఫిల్మ్. దట్ ఈస్ ద ఫ్యాన్ బేస్. అది నాకు వచ్చిన ప్లస్. మైనస్ అంటారా, మేబీ బాలకృష్ణ గారి స్టైల్లో వెళ్ళలేదు నేను. అంటే బాలకృష్ణ గారు అంటే సపోజ్ బోయపాటి గారు ఆయన ఒక స్ట్రెంత్ క్రియేట్ చేశారు జైలర్ స్పేస్లో, అది వెళ్ళుంటే అది వేరే డిఫరెంట్ ఉండేది. బట్ నేను స్ట్రిక్ట్గా ఏంటంటే నమ్మితే ఇది బిలీవ్ చేసి చెప్దాం, సరే ఎంత రీచ్ అయితే అంత రీచ్ అవుద్ది. అండ్ బట్ సినిమా బాగా రీచ్ అయింది. అండ్ బాలకృష్ణ గారు వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రాసర్. అందుట్లో కూడా చాలా రెవెన్యూ సైడ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ నాకున్న వెలితి ఏంటంటే రిలీజ్ కనుక నేను డిసెంబర్లో కనుక సోలో రిలీజ్ వచ్చి ఉంటే ఆ సినిమా నంబర్స్ కానీ ఆ సినిమా రేంజ్ కానీ చాలా పెద్ద లెవెల్లో ఉండేదని నా ఫీలింగ్. అది మేము సాహు నేను తర్వాత మాట్లాడుకున్నాం. రిలీజ్ ఒకటే బ్యాడ్. ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్స్ కూడా చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు. ఎక్కడో తెలియని ఒక డిప్రెసివ్ క్యాడర్లో కానీ, లేకపోతే బాలయ్య గారు సినిమా ఫ్యాన్స్ చూసే ఒక ఎనర్జీ లెవెల్స్లో కానీ ఎక్కడో ఒక చిన్న డిప్రెసివ్ ఫేజ్ ఉంది. అది కాకుండా ఎక్కడో వచ్చి నెక్స్ట్ టైంలో వచ్చి ఉంటే ఆ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఉండేదని నా ఫీలింగ్. రైట్. నేను చెప్పేది ఏంటంటే అందులో ఒక కామెడీ కానీ ఏమీ లేదు యాక్చువల్గా. నో టేక్ అవే ఫ్రమ్ దట్ ఫిల్మ్ టు ద కామెడీ లెవెల్. అదే ఎందుకంటే స్ట్రిక్ట్గా ఒకటి చేద్దాం అని బిలీవ్ చేశాను. సో డెఫినెట్లీ టార్గెట్ నేను అనుకున్నది ఒక 80 to 90% రీచ్ అయ్యాను అనుకుంటున్నాను. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ జనరల్గా అల్లుళ్ళకి పెడతారు, అల్లుళ్ళు అత్తారింటికి వెళ్తుంటారు నెక్స్ట్. సో ఈ సినిమా ఒకటి ఆఫ్లైన్ కంటెక్స్ట్ ఉంది, బికాజ్ యూ వాంట్ టు సిమెంట్ యువర్ ప్లేస్ ఫర్ సంక్రాంతి ఫెస్టివల్. రెండోది అసలు యాక్చువల్ స్టోరీ పరంగా సంక్రాంతికి వస్తున్నాం అనేది ఎలాగా మీరు చూస్తే దాంట్లో ఒక ముగ్గు ఉంది, ఒక గన్ ఉంది. అవును, టైటిల్లో రైట్ గమనించారు, కింద ఒక గన్ ఉంది. ఆ సంక్రాంతి ముగ్గు గన్ అనేది క్రైమ్ ఎలిమెంట్. సో దట్ ఈస్ ద స్టోరీ. ఒక సంక్రాంతికి 4 రోజుల ముందు జరిగే కథ, ఒక అడ్వెంచర్, ఒక యాక్షన్ జర్నీ. ద డెడ్ లైన్ ఈస్ సంక్రాంతి రోజు తిరిగి వస్తారు. సో దట్ ఈస్ ద కంటెంట్. సో కథలో కూడా ఇన్కార్పొరేట్ చేసాం. ఏదో మనం టైటిల్ పెట్టాం కదా పండగకి వస్తానని కాకుండా. సో నేను అందుకే ఈ సినిమా పండగకి రావడానికి కూడా మేము ఫెస్టివల్ ఈవెంట్ ఉన్న ఫిల్మ్ ఇది. దీంట్లో సో ఆ ఫెస్టివ్ బ్యాక్డ్రాప్లో రాసుకున్న కదా, కాబట్టి వస్తే బాగుంటుంది అని చెప్పి మేము కొద్దిగా అప్పుడులో అనిపించింది కదా వస్తున్నారా లేదో, బట్ స్టిల్ వీ మేడ్ ఇట్. సో పండగకి రావడానికి. మీ ఫిల్మ్స్లో సాంగ్స్ దగ్గరికి వచ్చేసరికి అందరికి చిన్నపిల్లలకి బాగా క్యాచీ ఉండే సాంగ్స్ పెడతారు. ఒకటి వచ్చి డింగ్ 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 అనే సాంగ్, సెకండ్ సాంగ్ రిలీజ్, దెన్ యాన్యువల్లీ. ఇవన్నీ దీస్ ఆర్ వెరీ క్యాచీ ఫర్ ద కిడ్స్. బేసికల్గా కిడ్స్ విల్ క్యారీ ది సాంగ్స్. అలాగే ఫస్ట్ది యూనివర్సల్లీ బిగ్ చాట్ బస్టర్ గోదావరి గట్టు.
సో బీమ్స్ నుంచి ప్రాబబ్లీ దిస్ ఈస్ హిస్ బిగ్గెస్ట్ ఆల్బమ్ టిల్ డేట్. మీరు బీమ్స్ యూ బీన్ వర్కింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్, ప్లస్ ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చారు అతనికి, వేరే తమనికి కానీ డిఎస్పీకి కానీ వెళ్ళకుండా యూ ట్రస్టెడ్ యువర్ డెబ్యూ మ్యూజిక్ డైరెక్టర్. సో ఎలాగా ఇది యాక్చువల్గా మ్యూజిక్ బీమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో బీమ్స్ ట్యూన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేను వెయిట్ చేస్తున్నాను బీమ్స్ అనేవాడిని ఎప్పుడు, ఎందుకంటే నాకు ఒక మ్యూజిక్ సెన్స్ ఉంది. సో ఎక్కడో నాకు ఒక రూటెడ్ గ్రౌండ్ లెవెల్ మ్యూజిక్ చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో కోరుకుంది. అలా అని నేను చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్తో బెస్ట్ చేయలేదని కాదు, నేను దే గేవ్ ద ఎంటైర్ బెస్ట్. సర్లేరు కానీ, F2 కానీ, దేవి గారు అండ్ భగవంత్ కిస్తర్ తమిళ ఉయ్యాల ఉయ్యాల ఒక సాంగ్ కానీ దే గేవ్ బెస్ట్ టు మీ. బట్ బీమ్స్ అనే వాడితో నేను కొన్ని ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి బీమ్స్తో ట్రావెల్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఫస్ట్ నా కోరిక ఏంటంటే నా సినిమాలో ఒక సాంగ్ అలా రిలీజ్ చేస్తే అలా వైరల్ అయిపోవాలి అనేది ఎప్పటి నుంచో కోరిక. ఇప్పటి వరకు నాకు అది జరగలే. అది గోదావరి గట్టు సాంగ్తో నాకు జరిగింది. మేము జస్ట్ సాంగ్ రిలీజ్ చేసి బికెమ్ వైరల్. సో అలాంటి ఒక బ్యూటిఫుల్ రూటెడ్ జనాలందరిలో నానిపోయే ఒక పాట చేద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను. సో అది నాకు లక్కీగా బీమ్స్ వల్ల అండ్ రమణ గోగుల్ గారి వల్ల అది పాసిబుల్ అయింది. సో అండ్ మిగతా ట్యూన్స్ మీరు అన్నట్టు మీను డింగ 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 అనేది సిచ్యువేషన్లోనే ఉంది. మాకేంటంటే ఎప్పుడు సాంగ్స్ పిల్లలకి దగ్గరికి వెళ్తే చాలా పెద్ద హిట్లు అవుతాయి. సో మీరు అన్నట్టు, సో నేను సర్లేర్లో కూడా హీ సో క్యూట్, హీ సో స్వీట్ అలాంటి ఎస్పెషల్లీ ఆ ఇంగ్లీష్ వర్డ్స్ పడతారు లిరిక్స్ లో. సో అది ఖచ్చితంగా 2 సాంగ్స్కి మీరు అన్నట్టు టెక్నికల్లీ బేసికల్లీ కానీ ఇది కానీ వర్కౌట్ అయింది. కరెక్టే. ఇప్పుడు మీరు వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు వీళ్ళిద్దరిది చేశారు, నందమూరి హీరోస్ ఇద్దరితో, దెన్ వెంకటేష్ గారు అండ్ వరుణ్ తేజ్. సో నెక్స్ట్ బిగ్ థింగ్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? త్వరలో, వెరీ సూన్. సో ఇట్స్ అండర్ ప్రాసెస్. బిగ్ థింగ్ అంటే మీరు ఏ బిగ్ థింగ్ అన్నారు? బిగ్ హీరో సర్ప్రైజ్ అంటే బిగ్ హీరో అంటే మీరు అనేది అంటే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చిరంజీవి గారితో. సో మీరు అదే అడుగుతున్నట్టే అదే చెప్తున్నా. అది ఇప్పుడు అండర్ ప్రాసెస్లో ఉంది. హోప్ బై 15-20 days అఫీషియల్గా కూడా రావచ్చు. సో ఇంకా చిరంజీవి గారితో జర్నీ జరుగుతుంది. ఇట్స్ టూ ఎర్లీ టు టెల్. సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో చాలా మీరు అన్నట్టు ఆ బిగ్ థింగ్ హ్యాపెన్ అయ్యేలా కనబడుతుంది. సో ఆయనతో జర్నీ కూడా చాలా బాగుంది. ఎప్పటి నుంచో ఆ కాంబినేషన్ సెట్ అవ్వాలని నేను ట్రై చేస్తున్నా. దేవుడి దేవాల అది త్వరలో, వెరీ సూన్ మీరు వింటారు. మీ ఫిల్మ్స్లో ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్ ఉండేది, సెకండ్ హాఫ్ కొంచెం జనాల ఎక్స్పెక్టేషన్స్కి అవేగా ఉన్నట్లు F2 కానీ F3 కూడా టు సర్టెన్ ఎక్స్టెంట్. అంటే మీరు అనుకున్నదే తీస్తారు కానీ జనాల ఎక్స్పెక్టేషన్స్ అనేది వాళ్ళకి ఫస్ట్ హాఫ్ లో అది చెప్పలేదు, ఇలా సెకండ్ హాఫ్. ఎందుకంటే దానికి ఒక రీజన్ ఉంది జీవి గారు. F2 కానీ F3 ఒక ఎక్స్టెంట్ కానీ విపరీతంగా నవ్వేశారు. సీట్లో పడి పొర్లి పొర్లి ముందుకెళ్ళి నవ్వినప్పుడు సెకండ్ హాఫ్ ఎక్కడో చోట కథ చెప్పాలి, నేను ఎక్కడో చోట ఎక్కడికో కథ తీసుకెళ్ళాలి. ఆ టైంకి నేను అంత నవ్వించలేకపోవచ్చు. డెఫినెట్గా ఏంటంటే బాగా ఎంజాయ్ చేస్తాను, సెకండ్ హాఫ్ తగ్గిందనే ఫీలింగ్ వస్తుంది. సో టు బి ఆనెస్ట్ వస్తుంది. బట్ ఈ సినిమాకి ఆ జాగ్రత్తలు తీసుకున్నా, చూద్దాం ఈసారి డెఫినెట్గా ఆ మిత్ బ్రేక్ చేస్తానేమో. ఈసారి సెకండ్ హాఫ్ కూడా 2 ఈక్వలెంట్గా నవ్వుతారు అని నేను అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎప్పుడైనా కూడా మనం 5 సీన్లు బాగా నవ్వాక 6వ సీన్లో కామెడీ ఉన్నా మనం నవ్వలేము, అయిపోతాం. సో ఆ ప్రాబ్లం ఉంది. సో ఇక తప్పదు. ఎనీవే సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుంది. సరే అక్కడ ఎక్కువ నవ్వారు ఇక్కడ తక్కువ నవ్వారు అనేది పక్కన పెడితే మన సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందా లేదా అనేది చూసుకుంటున్నాను నేను. దట్స్ ఆల్. సినిమాటోగ్రఫీ ఎవరు? ఈ సినిమాకి నాకు సమీర్ రెడ్డి గారు చేశారు, F2 చేశారు ఆయన. సో నాకు వెరీ కంఫర్టబుల్ డిఓపి ఆయన. సో F2 మేము 74 daysలో చేసేసాం. సో సరదాగా ఆయనతో పిక్నిక్ వెళ్ళినట్టు ఉంటుంది. సో డైరెక్టర్కి ఏం కావాలో వచ్చేస్తారు, సినిమాకి ఏం కావాలో వచ్చేస్తారు. అండ్ వెరీ వెరీ గ్రౌండెడ్ ఉండే ఆయన. సో మెంటాలిటీ వైజ్ అండ్ సినిమా కూడా ఎక్కడ సినిమాకి ఏది అవసరం అది బాగా చూపిస్తారు. అండ్ అట్ ది సేమ్ టైం ప్రొడక్షన్ ఫ్రెండ్లీ. సో ఎక్కడ సినిమాకి అలా అలా వెళ్ళాలో అలా వెళ్ళిపోతారు. సో దట్స్ వై ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ హిమ్. అతడులో బ్రహ్మాజీ కార్లు పెడుతుంటాడు కదా, అలాగా దిల్ రాజు గారు 3 సినిమాలు 1 by 1 ఈ సంక్రాంతికి కదా. సో అంటే ఇది కంప్లీట్లీ డిఫరెంట్ జోనరా అండ్ దేనికి కాంపిటీషన్ కాదు, మీ ఫిల్మే. సో ఆ టెన్షన్ ఏమైనా ఉంటుందా?
రాజుగారికా నాకా? మీకు కూడా యాజ్ ఏ నాకైతే టెన్షన్ లేదు, ఎందుకంటే నా సెట్ ఆఫ్ ఆడియన్స్ నా సెట్ ఆఫ్ సినిమా ఇది డిఫరెంట్. సో పండగ రోజు వస్తున్నాం, ఖచ్చితంగా మా ఆడియన్స్ మాకు వస్తారని ఒక హ్యాపీనెస్ అయితే ఉంది. సో సినిమా కూడా చూసుకున్నాం, ఇట్స్ లైక్ డిఫరెంట్ డీసెంట్ కంటెంట్. ఖచ్చితంగా వెళ్ళి రేపు ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యేలా ఉంటుంది తప్పితే డిసప్పాయింట్ అని ఉండదు. కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. పోతే రాజుగారు ఏంటంటే ఇట్స్ లైక్ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఆయనకున్న టెన్షన్ ఏంటంటే 2 ఫిలిమ్స్ ఆయనయే కావటం, రేపు రిలీజ్ అయ్యాక థియేటర్స్ అలాట్మెంట్, అలాగే డాకు కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు నైజాంలో. సో ఇవి ఉన్నాయి కాబట్టి ప్రాక్టికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్తో చాలా ఈజీగా డీల్ చేస్తారనుకుంటున్నాను నేను. అండ్ వెరీ ఈజీ, దే కెన్ హ్యావ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. యా, మీరు వేరే రైటర్స్ని ట్రై చేయరా ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్టోరీ లైన్? అన్నీ మీవే అంటే నాకు పలుకుతుంది ఇప్పుడు. సో నాకు పలికినన్నాళ్ళు నేను ఏదో ఐడియాస్ అనుకుంటున్నా, ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు డ్రైన్ అవుతుంది. బ్రెయిన్ డ్రైన్ అప్పుడు డెఫినెట్గా ఐ విల్ డిపెండ్ ఆన్ రైటర్స్. నాకు అస్సలు మొహమాటమే లేదు. ఇప్పుడు కూడా ఎవరైనా ఒక మంచి కథ చెప్పి నాకు ఎగ్జైట్ చేయగలిగితే నేను వాళ్ళ సినిమా తీస్తాను. నేను నా కథలే రాసుకోవాలి, నాకు ఇంకా చాలా హ్యాపీ. ఇంకెవరైనా వచ్చి కథ ఇస్తే నేను ఇంకా దాని మీద ట్రీట్మెంట్ చేసుకోవడం ఇంకా వెరీ హ్యాపీ. సో దానికి ఎప్పుడు ఓపెనే నేను. బట్ లక్కీగా ఐడియా నేను క్రియేట్ చేసుకోగలిగితే ఏంటంటే నాకు ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది చేసుకోవడానికి అనేది బిలీవ్ చేస్తాను నేను. సో లక్కీగా ఏంటంటే సినిమా అయిపోయాక సినిమాకి ఏదో ఒక ఐడియా జనరేట్ అవుతుంది, ఐడియా చెప్పిన వెంటనే ఎగ్జైట్ అవుతున్నారు అందరూ టీం, నా రైటింగ్ టీం. సో నాకు ఒక స్టాండర్డ్ రైటింగ్ టీం ఉంది. సో అది చాలు. యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ గోయింగ్ విత్ దట్. రైట్, మీరు సినిమాలు రైటర్గా చేశారు, రైటర్గా చేసి తర్వాత డైరెక్టర్ అయ్యారు. సో జనరల్గా ఇప్పుడు ఎవరైనా ఇఫ్ దెర్ ఈజ్ ఎ గుడ్ రైటర్ ఇమీడియట్గా డైరెక్టర్ అయిపోతున్నారు, కొత్త రైటర్స్ రావటం లేదు అదే పొటెన్షియల్ ఉన్న వాళ్ళు. సో మన ఇప్పుడు చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద డైరెక్టర్స్ లాస్ట్ 6-7 ఇయర్స్లో ఆర్ 10 ఇయర్స్లో వచ్చిన మెజారిటీ ఆఫ్ డైరెక్టర్స్ రైటర్స్గా స్టార్ట్ అయ్యి డైరెక్టర్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ రైటింగ్ టాలెంట్ అనేది కొత్తది రావడానికి టైం పడుతుంది. అండ్ దానివల్ల మన సినిమాల్లో వెరైటీ కానీ స్టోరీలో డెప్త్ కానీ కొంచెం తగ్గుతుంది అనుకుంటున్నారా? 100% మీరు అనేది జెన్యున్గా ప్రాబ్లం ఉందండి. రైటింగ్ స్కేర్సిటీ ఉంది, ఎందుకంటే రైటర్స్ ఆర్ బికమింగ్ డైరెక్టర్స్. బేసికలీ బీయింగ్ ఏ రైటర్, నేను రైటర్గా వచ్చాను, రైటర్గానే ఉండి డైరెక్టర్ అయ్యాను నేను. సో ఏంటంటే ఎవరి కథ వాళ్ళు చెప్తేనే బాగుందనే మైండ్లోకి వచ్చేసాం అందరం. సో మనం రాసుకున్న కథ మనం ప్రజెంట్ చేస్తే బాగుంటుంది కదా అనే ఫీలింగ్ ఉన్నప్పుడు డెఫినెట్లీ రైటర్స్ అందరూ వాళ్ళు రాసుకున్న కథ వాళ్ళే డెలివరీ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే రైటింగ్ కాకుండా రైటర్స్ మీద డిపెండ్ అయ్యే డైరెక్టర్స్కి ఆ చిన్న ప్రాబ్లం ఉండింది. సో ఇక అది హెల్ప్లెస్, దట్స్ ఎన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్. ఎందుకంటే ఎవరు వాళ్ళ ఫ్యూచర్కి వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఉన్న 5-6 రైటర్స్నే యూజ్ చేసుకొని ఇప్పుడు పని చేసుకోవాల్సిన పరిస్థితి. సో డెఫినెట్గా ఆ స్కేర్సిటీ అయితే కంపల్సరీ ఉంది ఇండస్ట్రీలో. రైట్, మీరు మీ స్ట్రెంగ్త్స్ మీద వర్క్ చేస్తున్నారు. ఈ ప్రతి సినిమాలో అన్ని సినిమాలు హిట్ చేస్తున్నారు, మీ స్ట్రెంగ్త్స్ మీద మీరు వర్క్ చేస్తున్నారు. మినిమం గ్యారంటీ ఫిల్మ్స్ ఉన్నాయి, ప్రతిదీ హిట్టే. కానీ ఒక మంచి బీభత్సమైన సినిమా తీయాలి, పెద్ద స్కేల్ సినిమా తీయాలి, పాన్ ఇండియా ఫిల్మ్, పాన్ ఇండియా కాదు మామూలుగా ఇక్కడ తీసినా కూడా పాన్ ఇండియా ఆటోమేటిక్ అయిపోతుంది, ఇట్ ఈస్ గుడ్ ఇనఫ్. సో జనరల్గా ఆ అంబిషన్స్ ఉన్న వాళ్ళు 1-2 సక్సెస్ రాగానే ఇమీడియట్లీ దే గో ఫర్ ఎ వెరీ బిగ్ క్యాన్వస్. కానీ మీరు అనేది మీరు మీ స్ట్రెంగ్స్ అండ్ మీ టార్గెట్ ఆడియన్స్, వాట్ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ అనేసి మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకున్న ఫీలింగ్ ఏమైనా కలుగుతుంది? యాజ్ ఆఫ్ నౌ నా బ్రెయిన్కి ఇది చాలా అనిపిస్తుందండి, దీంతో హ్యాపీగా ఉన్నాను. బట్ మీరు అన్నట్టు డెఫినెట్గా ఒక బిగ్ స్కేల్ ఫిల్మ్ చేయాలని ఉంది. బట్ అది బిగ్ గేమ్, ఆడితే అదే రేంజ్లో ఆడాలి, వెళ్తే నో స్కోప్ ఫర్ మిస్టేక్ ఉండకూడదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. ఇప్పుడు నుంచే దానికి తగ్గట్టు ఒక స్టోరీ ఫ్రేమింగ్ చేసుకుంటున్నాను నేను. ఇప్పట్లో చేయను, బట్ చేస్తా. ఎందుకంటే ఐఎమ్ లుకింగ్ ఫర్ లాంగ్ కెరియర్. నేను ఒక 3-4 ఇయర్స్ 5 ఇయర్స్ ఉండి అట్లా చేసుకుంటూ వెళ్దాం, డిఫరెంట్ ఫిలిం చేసుకుంటూ వెళ్దాం. బట్ కొడితే ఒక బిగ్ ఫిలిం మళ్ళీ మనం కూడా భలే చేశాడు అనిల్ అనే ఒక ఫీలింగ్తోనే కొడదాం. ఎందుకంటే మళ్ళీ అక్కడికి వచ్చి వీడు ట్రై చేశాడు ఫెయిల్ అయ్యాడు అనేది రాకూడదు. వీడు అవి చేసుకోవచ్చు కదా, వీడికి ఇది ఎందుకు అనేది మనం అనిపించుకోకూడదు. సో నేను యాక్షన్ తీయగలను. నేను తీసిన సరిలేరు నీకెవరు కానీ, భగవంత్ కేసర్లో యాక్షన్ ఎపిసోడ్స్ కానీ డెఫినెట్లీ నేను వెళ్తే నేను స్ట్రాంగ్గా తీయగలను. బట్ దానికి తగ్గ క్యాన్వాస్తో కథ రావాలి నాకు. ఆ క్యాన్వాస్ కథ లేనప్పుడు నేను అక్కడికి వెళ్ళి మ్యాజిక్ చేయలేను నేను. సో నా బ్రెయిన్కి ఇప్పుడు ఇంకా అలాంటి క్యాన్వాస్ ఐడియాస్ తట్టట్లా. బట్ ఎవరన్నా ఒక రైటర్ వచ్చి అలాంటి ఒక ఐడియా చెప్తే డెఫినెట్గా ఆ కథ తీసుకుని నేను నెక్స్ట్ లెవెల్కి చేయగలను. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. నిజంగా అలాంటి కథ ఎవరైనా ఒక రైటర్ వచ్చి చెప్తే బాగుంటుంది, నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు అలాంటి ఒక పెద్ద ఫిల్మ్ చేయాలని ఉంది యాజ్ ఎ డైరెక్టర్గా. ఎందుకంటే నేను మేకర్గా అది చేయగలను నమ్మకం నాకుంది, నేను డెలివర్ చేయగలను. మేబీ అలాంటి కథ నేను రాయలేను నాకు, ఎందుకంటే నా శక్తిగా అది నేను చేయలేను. బట్ యాజ్ ఎ డైరెక్టర్గా ఎగ్జిక్యూట్ చేయగలను.
సో ఆ నమ్మకం నాకుంది. సో ఇప్పుడు నా బ్రెయిన్ ఏది పనిచేస్తుందో అలాంటి స్లీక్ ఫిలిమ్స్, అలాంటి మంచి ఎంటర్టైనర్స్, కుదిరితే ఒక సరిలేరు, భగవంత్ కేసరి లాంటి ఒక డ్రామా కంటెంట్స్ చెప్పగలుగుతున్నా. ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. నాట్ వెరీ సూన్, ఒక 5-6 ఏళ్ళ తర్వాత, 4-5 ఏళ్ళ తర్వాత చేస్తానండి. బట్ ఇప్పుడైతే ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ విత్ మై కైండ్ ఆఫ్ ఫిలిమ్స్. ఈ గ్రౌండ్ చాలా బాగుంది, ఆడుకుంటున్నాను సరదాగా. ఎంజాయింగ్ ద ఫేజ్, చాలా బాగుంది. ఇంకోటి మీరు ఇందాక రైటర్స్ గురించి చెప్పినట్టు డైరెక్టర్స్ కూడా యు ఆర్ దేర్ ఇన్ ద టాప్ 10 డైరెక్టర్స్ ఆర్ టాప్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు సినిమా. అయినా కూడా దెర్ ఆర్ లైక్ 6 పాన్ ఇండియా స్టార్స్ విత్ పాన్ ఇండియా అప్పీల్ అండ్ 7 to 8 బిగ్ స్టార్స్. అంతమందికి సరిపడా డైరెక్టర్స్ లేరు. ఈవెన్ ఒక డైరెక్టర్ ఒక హీరోతో అసోసియేట్ అయినా కూడా హీరోలు ఎక్కువ, డైరెక్టర్స్ తక్కువ ఉన్నారు. ఐ మీన్ సక్సెస్ఫుల్ అండ్ బ్రాండ్ వాల్యూ ఉన్న డైరెక్టర్స్. ఇప్పుడు రైటర్స్ తక్కువ ఉన్నారు, పొటెన్షియల్ హిట్ ఇచ్చే ఇన్స్టెంట్గా ఎట్టి పరిస్థితుల్లో హిట్ ఇచ్చేస్తాడని బ్రాండ్ ఉన్న డైరెక్టర్లు కూడా తక్కువ ఉన్నారు. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది అనుకుంటున్నారు? బికాజ్ మీరు ఆ ప్రాసెస్ అంతా ఒక 20 years ఎక్స్పీరియన్స్, 10 years స్ట్రగుల్ అయ్యారు, 10 years అంటే ఇప్పుడు ఏంటైపోయింది అంటే సినిమా ఈజ్ నాట్ ఓన్లీ ఏ కంటెంట్, నవ్ ఇట్స్ ఏ మార్కెటింగ్. అలా అయిపోయింది ఇప్పుడు. సో కంటెంట్ ఒకటి రాసుకుంటే వర్కౌట్ కావట్లేదు. కంటెంట్తో పాటు నెక్స్ట్ ఆ బ్రాండింగ్ ఉండాలి, మార్కెటింగ్ చేయాలి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ సినిమాని రీచ్ చేయగలగాలి. సో మ్యూజిక్ సైడ్, ప్రమోషనల్ సైడ్, ఆర్టిస్ట్ సైడ్ అన్నీ కలిపితేనే అదొక బ్రాండ్ అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పిన సో కాల్డ్ 5-6 హీరోలతో సినిమా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బన్నీ లాంటి సూపర్ స్టార్ కానీ, లేకపోతే బన్నీ లాంటి స్టార్, బన్నీ గారు లాంటి కానీ, తారక్ గారు లాంటి, చరణ్ గారు లాంటి కానీ, అనిల్ రావుపూడితో సినిమా అంటే ఇట్స్ నాట్ ఏ వైబింగ్ ఫర్ మార్కెట్. బట్ ఐ హ్యావ్ ఏ క్యాపబిలిటీ టు హ్యాండిల్ ద హీరో. నాకుంది, నేను చేయగలను వాళ్ళతో. బట్ ఇట్ వోంట్ వర్క్ లైక్ దట్. సో ఏదో ఒక కంటెంట్ నాకు వస్తేనే కానీ నేను ప్రూవ్ చేయాలి, అదొక ప్రాబ్లం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు నేను ప్రూవ్ చేయాలి, అలాంటి స్టార్ నాకు సినిమా వస్తేనే కానీ నేను ప్రూవ్ చేయగలను. ఇప్పుడు మహేష్ గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు, ఇట్స్ బికమ్ లైక్ ఆయన కెరియర్ బిగ్గెస్ట్ హిట్ నేను తీయగలిగాను. అప్పటికి కరోనా ముందు సినారియో, ఇప్పుడు కరోనా తర్వాత సినారియో మారిపోయింది. నాకు ఒక ఆపర్చునిటీ ఇస్తే నేను చేయగలను. బట్ నేను చేయగలిగా ఉంటే వర్కౌట్ కాదు అది. అలాంటి కంటెంట్ నేను రాయాలి, వాళ్ళని ఎగ్జైట్ చేసే కంటెంట్ నేను చెప్పాలి, అలాంటి కంటెంట్కి తగ్గ స్టార్ కాస్ట్ కుదరాలి, అది పెద్ద లెవెల్కి చేయాలి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు. అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాగాశ్విన్, హీ క్రియేటెడ్ ఎ వరల్డ్. సో ఆయనకి ఉంది ఇప్పుడు నాగాశ్విన్ గారితో సినిమా అంటే మార్కెట్ ఉంది వైడ్. సో ఆ ప్రాబ్లం ఉంది మీరు అన్నట్టు. సో అదేంటంటే ఎక్కడో ఒక మిత్ బ్రేక్ చేసి ఎవరో ఒకరికి ఒక ఆపర్చునిటీ ఇస్తే ఈ కింద ఉన్న వాళ్ళు పైకి వస్తారు. ఇంకోటి ఏంటంటే ఒక మాస్ డైరెక్టర్ లేదంటే ఒక ఎలివేషన్స్ ఇచ్చే డైరెక్టర్లే పాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తారు. నాగాశ్విన్ ఇస్ అ బిగ్ ఎగ్జాంపుల్. కంటెంట్ ఇప్పుడు మనోడు సందీప్ వంగ అండ్ చరణ్ గారితో చేస్తున్నాడు మనోడు, బుచ్చి నాకు వెరీ గుడ్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు అది పాన్ ఇండియానా మామూలు అంటే ఏం చెప్తాం మనం? చరణ్ ఈజ్ అ గ్లోబల్ ఇమేజ్ ఉన్న హీరో. యూ టు ట్రై డైరెక్టర్, పిలిచి డైరెక్టర్ దగ్గర విషయం ఉంది, వీడికి ఇలాంటి కంటెంట్ చేయని చెప్తే వీ కెన్ డెలివర్. సో దే హ్యావ్ టు, అంటే ఇప్పుడు 2 పాన్ ఇండియా పెట్టండి, ఒకటి ఏదన్నా ఇప్పుడు ఒక చిన్న ఎంటర్టైన్ స్లాట్లో చేయాలి అనిపిస్తే పలానాని పిలిచి ఇది చేయమ్మా, దీనికి ఏదైనా చెయ్యి అని చెబితే మమ్మల్ని గైడ్ చేస్తే వీ కెన్ డెలివర్. సో వీఆర్ రెడీ. బట్ మార్కెట్ అలా వర్క్ అవ్వట్లే. సో అది చాలా, వాళ్ళు రిస్క్ చేయలేకపోతున్నారు, వాళ్ళని అనడానికి లేదు. అందుకని మాకు ఏది ఎగ్జైట్ ఉందో మేము చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ విత్ మై హీరోస్. వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. వాళ్ళే మాకు పెద్ద సూపర్ స్టార్స్ లాగా. నాకు వాళ్ళతో నేను ఏం చేయగలను అది నేను చేసుకుంటూ వెళ్తున్నాను. బట్ డెఫినెట్లీ ఆ హీరోస్ అనేది మీరు అన్నట్టు ఆ ప్రాక్టికల్ సినారియోలో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఇప్పుడు అన్ని ఒక్కొక్కరు 2-3 ఏళ్ళకి ఒక సినిమా జరుగుతుంది. సో నా బాధ ఏంటంటే మీరు అన్నప్పుడు ఒక పాట చెప్పాలనిపిస్తుంది, సంవత్సరానికి ఒక 2 సినిమాలు స్టార్ సినిమాలు వస్తే ఇండస్ట్రీ విల్ లైక్. అవును, ఎక్కడ ఉంటుంది? ఒక పాన్ ఇండియా చేయండి, కుదిరితే ఒకటి రీజనల్ చేయగలిగితే ఒక సినిమా వాళ్ళకి 4 months 5 monthsలో ఒక సినిమా అయిపోతుంది. నేను అంటే అలా చేయగలిగితే ఏమో అంటే ఫ్యాన్స్ కూడా వాళ్ళకి 2 ఫిల్మ్స్ వస్తాయి వాళ్ళకు కూడా. సో అట్లా చేయగలిగితే మేబీ మీరు అన్న ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ అవుద్ది. అంటే మీరు చెప్పినట్టు విల్ ఫైర్లో తిరుగుతూ మళ్ళీ మామూలు లగ్జరీ దాంట్లో తిరగలేదు, తప్పే ఉందండి. సాయంత్రం పూట సొంత కారులో చిన్న కార్లో వెళ్ళి గల్లీలో పానీపూరి కూడా తిని రావచ్చు కదా. రైట్. సో ఒక పెద్ద 5-star హోటల్లో డిన్నర్కి వెళ్ళి సాయంత్రం బైక్ మీద వెళ్ళి, చిన్న బైక్ మీద వెళ్ళి కూడా అది కూడా ఒక ఎంజాయ్మెంట్. మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే అండి,
కలెక్షన్స్. అదే అంటే నేను అంటే ముందు కలెక్షన్స్ ఎక్కువ రావాలి అదే అంటే. సో ఆ సర్కిల్ ఉంది కాబట్టే ఇది ఎవరు సార్ట్ చేయనటువంటి ఒక సమస్య. సో ఇదేంటంటే ఇట్స్ లైక్ మాకు వాళ్ళతో చేయాలని ఒక ఎగ్జైట్మెంట్ ఉంది కాబట్టి ఏదో ఒక చిన్న బిస్కెట్ రాజమౌళి గారు చేశారు ఈగ, అవును మర్యాద రామన్న చేశారు డైరెక్టర్గా ఆయన చేయగలిగారు. బట్ హీరోలు కన్నప్పుడు మీ అన్ని వర్కౌట్ కావు కదండి. సో హీరో కన్నప్పుడు ఇప్పుడు నెక్స్ట్ 1000 crores 1500 crores ద బిగ్ అంటే అనేది ఇట్స్ లైక్ స్పాన్ మార్కెట్ పెరిగిపోయింది, రెవెన్యూస్ పెరిగిపోయినాయి, వాళ్ళ ఛాలెంజింగ్, వాళ్ళు కూడా అందరి ఆడియన్స్ని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు వాళ్ళు గ్లోబలైజ్ అయిపోయారు. నాట్ ఓన్లీ రీజనల్ ఫిల్మ్ చేయలేడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ లేదు. ఆల్ స్టార్స్ ద సూపర్ పాన్ ఇండియన్ స్టార్స్ అందరూ. సో వాళ్ళ ఛాలెంజెస్ వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి కూడా ఇప్పుడు మీరు అన్నట్టు ఎదురు చూస్తున్నారు ఎవరన్నా ఒక గ్లోబల్ కంటెంట్ చెప్తే చేద్దాం, పాన్ ఇండియన్ కంటెంట్ చెప్తే వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వాళ్ళు బ్రాండింగ్, వాళ్ళు ఉన్న మార్కెటింగ్ చేసుకోవాలి వాళ్ళు కూడా. సో ఇట్స్ లైక్ మనం ఇది ఆన్సర్ చేయలేనటువంటి సినారియో. మళ్ళీ కోవిడ్ తర్వాత మారింది కాబట్టి సిచ్యువేషన్ మళ్ళీ అలాంటిది ఏదో అంటే ఉపద్రవం కాదు అనేది, అలాంటి ఏదో ఒక బ్యూటిఫుల్ థింగ్ జరిగి సెట్ అవుతాయి అన్ని. చైనాలో ఆల్రెడీ జరుగుతుంది. వద్దు అలా వద్దు అది వస్తే తట్టుకోలేమని, అలా వద్దు. ఇంకొక పాజిటివ్ జరగాలంట. నేను ఒక క్రైసిస్లో నుంచి ఒక దీంట్లోకి వచ్చాం కదా, ఇది ఒక గుడ్ డే జరిగింది. క్రైసిస్ నుంచి ఈరోజు ఇండియన్ మార్కెట్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయింది, గుడ్ డే జరిగింది. సో మీరు అన్న చిన్న ఏదో ఇంకొక గుడ్ జరుగుతుంది. చిరంజీవి గారితో తీసే సినిమా ఏ జోనర్? ఫ్యామిలీ 100% ఎంటర్టైన్మెంట్ జోనరే, బట్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, సంథింగ్ ఈజ్ దేర్. ఒక యాంగిల్ ఉంటుంది. ఈ సినిమా నాకు చిరంజీవి గారితో ఒక సూపర్ క్యారెక్టరైజేషన్ ట్రై చేయాలనుంది. ఒక క్యారెక్టరైజేషన్తో ఒక బ్యూటిఫుల్ ఎంటర్టైనర్ అట్ ది మాస్ ఎలిమెంట్స్ పెట్టి చేయాలనుంది. మేబీ గ్యాంగ్ లీడర్ లాగా, గరాణ మొగుడు లాగా, రౌడీల లాగా. ఆయన దాంట్లో ఫన్తో పాటు ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది, ఒక బిహేవియర్ ఉంటుంది, లైవ్లీగా ఉంటుంది. మీకు గ్యాంగ్ లీడర్లో ఒక సీన్ చూస్తే రావుగోపాలరావు గారు బిలియర్డ్స్ టేబుల్ దగ్గర ఒక సీన్ ఉంటుంది, మ్యాసివ్ కమర్షియల్ మాస్ సీన్. అది ఇట్స్ వెరీ సింపుల్ సీన్, ఇట్స్ లైక్ అన్ యాటిట్యూడ్. అదేదన్నా పట్టుకొని చేద్దాం అని ఉంది నాకు. సో ఒక యాటిట్యూడ్ పెట్టి చేయగలిగితే ఆయనతో బాగా వర్కౌట్ అవుద్ది, ఆయన బాగా డెలివరీ చేయగలరు. అండ్ అట్ ది సేమ్ టైం నా ఎంటర్టైన్మెంట్ నాది ఉంచుతూ ఒక స్కేల్ పెంచి చేయాలని ఉంది. లెట్స్ సీ. 4 స్తంభాలని మోస్తున్నారు మీరు ఇప్పుడు. ఇంకొక స్తంభం మోయాలి ఫ్యూచర్లో. సో 3 స్తంభాలని టచ్ చేయగలిగారు. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి నిజంగా ఆ విషయంలో, వెరీ బ్లెస్డ్. ఎందుకంటే నేను చూసిన సూపర్ స్టార్స్, నేను పెరుగుతూ ఎదుగుతూ చూసిన డ్రీమ్ హీరోలు వీళ్ళందరూ. సో వీళ్ళందరితో వాళ్ళ పక్కన కూర్చొని వాళ్ళతో జోకులు వేసుకుంటూ వాళ్ళతో సరదాగా టైం స్పెండ్ చేస్తుంటే ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ ఫేజ్. నేను లిటరల్గా ఒక ఫ్యాన్ బాయ్ మూమెంట్ అంటారు కదా, అలా ఉన్నాను నేను. అంటే నాకు మెమరీస్ చాలా బాగా ఇదవుతున్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మీరు ఇంకోటి చాలా యూ గో అవుట్ ఆఫ్ యువర్ వే టు ప్రమోట్ ఫిల్మ్. మీరు అవసరమైతే రోజు రోడ్డు మీద తిరిగి స్కిట్లు ఏమన్నా చేస్తా. ఇందాక అదే ఎవరు అడిగి చెప్తున్నా, నేను తప్పు కాదన్నా, అది నచ్చకపోని ఐఎమ్ ఇన్వైటింగ్ ఆడియన్స్ టు మై ఫిలిం. రైట్. సో వాళ్ళు నవ్వుకునే వాళ్ళు నవ్వుకుంటారు, తిట్టే వాళ్ళు తిడతారు, మనకు అనవసరం. ఎందుకంటే ట్విట్టర్లో ఒకటి చూశాను, సినిమాను మేము ఖచ్చితంగా చూస్తాం, ఆయన ప్రమోషన్ ఆపను అంటే అదేదో నేను చాలా బాగా. ఇప్పుడు నేను చేసిన ఇంటర్వ్యూ #1 ట్రెండింగ్ అయిందండి యూట్యూబ్లో. ఇంటర్వ్యూ ట్రెండ్ అవడం ఏంటి? సో పీపుల్ ఆర్ ఎంజాయింగ్ దట్, చూస్తున్నారు వాళ్ళకి ఏదో కంటెంట్ వెళ్తుంది. సో నా అండ్ ఇప్పుడు సోషల్ నెట్వర్క్ వచ్చాక ఈ మధ్య యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ వచ్చాక ప్రమోషనల్ టెక్నిక్స్ మారిపోయినాయండి. ఆడియన్స్ ఆర్ బికమింగ్ ప్రమోటర్స్, అడ్వర్టైజర్స్ అయిపోతున్నారు. సో డూ సంథింగ్ ఇన్నోవేటివ్, ఏది చేసినా దే ఆర్ యాక్సెప్టింగ్ ఇట్. సో నాకు అందుకే నేను ఏదో వెరైటీగా ప్లాన్ చేశాను, స్టార్ట్ చేశాను, వర్క్ అవుతుంది. సో లెట్స్ సీ. రైట్. 11th ప్రీ రిలీజ్ అనుకుంటున్నారండి కదా. సో అది కూడా సినిమా స్టోరీ లాగా 4 days ముందు ఉంది. సో ప్రీ రిలీజ్ కూడా ఒక మంచి స్కెచ్ చేసాం. సో ఆ రోజు ఒక బ్యూటిఫుల్ మ్యూజికల్ నైట్ అనుకుంటున్నాం. లెట్స్ సీ. ఎందుట్లో వెంకీ గారు పాడారు, రమణ గోగుల్ గారు పాడారు, బీమ్స్ పాడారు. సో ఇలా ముగ్గురు కలిసి స్టేజ్ని దద్దరిల్లిస్తారని అనుకుంటున్నాను. ఇంకా ఎన్ని సాంగ్స్ ఉన్నాయి? 3 సాంగ్స్ అంటే 2 బిట్ సాంగ్స్ ఉన్నాయి. అవి సర్ప్రైజ్ థియేటర్లో చూడటం. సో మ్యూజిక్ ప్రమోషన్ ఈజ్ ఓవర్, మ్యూజిక్ ఆల్మోస్ట్ ఓవర్. ఆ 2 బిట్ సాంగ్స్ ముందు రిలీజ్ అనుకుంటున్నాం కానీ బట్ మాకేంటంటే థియేటర్లో సర్ప్రైజ్ బాగుంటుంది అనిపిస్తుంది. సో విల్ గో విత్ ద థియేటర్ రిలీజ్. రైట్. సో ఇందులో ఎనీ క్యాచీ వర్డ్? అదే చెప్తున్నాను కదా, అది బ్రేక్ చేసేసా. సో F2 అంతేగా అది పెట్టకూడదని వాంటెడ్గానే నేను అది వదిలేసా. ఎందుకంటే మళ్ళీ నేను అవే వెళ్తే నేను డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నప్పుడు వెళ్ళి ట్రై చేసేయటమే. సో మళ్ళీ మనకు అది యాక్సెప్ట్ చేస్తాను కదా, అది పెట్టకూడదని చెప్పి నేను అందుకే అది వదిలేసా. టోటల్ ఫిల్మ్ ఇట్స్ లైక్ ఏ సిచ్యువేషనల్ కామెడీ. సో డిఫరెంట్గా వెళ్తూ ఉంటుంది. సో దాంట్లో ఎక్కడ ఫన్ క్రియేట్ అయితే అదే ఫన్. సో వాంటెడ్గా ఒక 1-liners అయితే పెట్టలే, అదే ఇది రిపీటెడ్గా మనకి దాన్ని ఏమంటారు కదా అది పెట్టలేదు. వెంకీ గారు మొదట్లో నేను 2000 ఆ టైంలో కలిసినప్పుడు చాలా షై ఉండేవాళ్ళు. అసలు
ఇప్పుడు వచ్చేసేసి విచ్చలవిడిగా ప్రమోషన్ మీతో పాటు పోటీ పడుతున్నారు ఆయన కదా. నాతో కాదు, అసలు దాటేశారు ఆయన. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు. ఆయన సపరేట్ టైమింగ్ ఆయనకి స్పాంటేనియస్ గా చేస్తున్నారు. ఆయనకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అండి. సో లక్కీగా ఈ పాట ఆయనకు విపరీతంగా నచ్చి ఆయనే పాడేశారు. నిజంగా ఆయన ఆడేసారు నేను పాడతా అని, దాన్నే స్కిప్ చేశాను నేను. సరే సార్ పాడేయండి అని పాడాక ఆ సాంగ్ ప్లే చేస్తే అండి ఆయన ఆగట్లేదు, వచ్చేస్తుంది వైబ్ ఆయనకి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికెళ్ళి ఆ పాట వేస్తున్నారు, ఆయన ఆగట్లా. అదిగాక హీఈస్ వెరీ హ్యాపీ విత్ దిస్ ఫిలిం. చాలా చాలా హ్యాపీగా ఉన్నారు, చాలా చాలా ఎంజాయ్ చేశారు ప్రాసెస్. అండ్ ఈ గత 4-5 డేస్ నుంచి మిస్ అవుతున్నారు అనిల్, మళ్ళీ ఇప్పుడు మనం అంటున్నారు. మా ఇద్దరికి అలా కుదిరేసింది. సో చేద్దాం సార్, మళ్ళీ సూన్ చేద్దాం అని చెప్పి. సో ఆయన ఆ వైబ్లో ఉన్నారు. ఎందుకంటే సినిమా ఇచ్చిన కిక్కు, ఆ క్యారెక్టర్ ఇచ్చిన కిక్కు, డిఫరెంట్గా ఏదో ట్రై చేశాను, బాగుంది. ఆయన విపరీతంగా ఎంజాయ్ చేశారు త్రూ అవుట్ ప్రాసెస్. ఇద్దరు అమ్మాయిల మధ్య ఒక క్రష్ అయ్యే ఒక హస్బెండ్ పాత్ర బాగా చేశారు. అండ్ ఆయనకి ఒక డిఫరెంట్ షేడ్ ఈ రోల్. 6th ట్రైలర్ వస్తుంది. ట్రైలర్ యాజ్ ఇట్ ఈస్ స్టిక్ టు ద టెంప్లెట్. మనం ఏదైతే ప్రమోట్ చేసుకుంటూ వచ్చామో అదే సినిమా. ఎక్సలెంట్ వైఫ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనేది యాడ్ చేసి అనేది ట్రైలర్లో రివీల్ చేస్తాం. ఇట్స్ లైక్ ఒక కిడ్నాప్ రెస్క్యూ ఆపరేషన్ అని చెప్తాం. సో కథ క్లియర్గా చెప్తున్నాను, ఇది మా సినిమా. సో దీంట్లో ఇవి ఉండబోతున్నాయి, హ్యాపీగా వచ్చి చూడండి. క్లియర్, ఏది దాచిపెట్టట్లే. రైట్. సో ఎవ్రీథింగ్ లుక్స్ రియల్లీ గ్రేట్. థ్యాంక్స్ అండి. అండ్ సంక్రాంతి డైరెక్టర్ మీరు. లక్కీగా మీరు అన్నట్టు F2 సర్లేరు 2 బ్లాక్ బస్టర్స్ అయ్యాయి, హ్యూజ్ మనీ స్పిన్నర్స్. అవును. సో ఈ సంక్రాంతి కూడా ఇది. అండ్ మీకు వెంకటేష్ ఈజ్ ఆల్సో వెరీ బ్లాక్ బస్టర్ కాంబినేషన్, మావ్ హిట్స్ కదా. సో సినిమా అనేది పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్స్ అండి. సో ఇట్స్ జస్ట్ ఏ ఫార్మాలిటీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. డిక్లేర్డ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.